ఆ లిస్ట్ కూడా పుసుక్కున్న ఫ్లెక్సీలు పెడితే అటు ఇటు చేస్తారని జర గట్టిగా రాపిస్తాం. ఇక ఏం చేయాలి, దాంట్లో వచ్చిన వాళ్ళు టిక్కు పెట్టుకోరు, రాని వాళ్ళు మళ్ళీ అడుగురి, మళ్ళా ఇస్తాం. ఎప్పటివరకైనా ఇస్తాం. రైతు రుణమాఫీ ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బిడ్డలం మేము. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కొడుకే. రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మాలాంటి వాళ్ళు మేమంతా మేము రైతు బిడ్డలం కాదా, వ్యవసాయం చేసిన వాళ్ళం కాదా? వీళ్ళు ఎప్పుడు చేసి వ్యవసాయం చేయించేటోడు రైతు అయితే వ్యవసాయం చేసేటోడేవాడు? ఇగో ఒకటి అయ్యా, మరి ఇదైతే మరి సోషల్ మీడియా కూడా కూస్తుంది. టీజీఐఐసి భూములు ఉందిగా 1,75,000 ఎకరాల భూములకు మీరు ఎసరు పెట్టిరాట. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు మూత మోగిస్తుర్రు. ఇక మరి ఆ బీఆర్ఎస్ కోయిలాగా గట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాయి. మరి నిన్నమోన పెద్ద మనిషి రేవంతమయ్యాం సంసారం వెళ్తలేదా, సంతకం పెట్టలే, సంస్కారం లేదా, ఎట చేయదు ఈ సంసారం అని ఇప్పుడే ఈయన కుండబద్దలు కొట్టే వరకైనా ఉన్న భూములకు ఎసరు పెడతామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బొబ్బలు కొడుతుంది. అన్నోని కాడ నీ మైక్ పెట్టు. ఎక్కడి నుంచో 1,50,000 1,70,000 ఎట్టొస్తుంది చెప్పా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలని చెప్పు. వాళ్ళు రారు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కొనే దమ్ము కూడా ఉండదు. వారు ఒక సైడే అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టుడు, కొట్టేసుడు. తర్వాత వీళ్ళు ఏదైనా ఈవెంట్ చేస్తే స్పెషల్ గా ఇంటర్వ్యూలు పెట్టించి 1 to 1 ఆలు రాసిచ్చిన క్వశ్చన్లు అడిగిపించుకోవడం తప్పితే ప్రశ్నలు ఎదుర్కోమని నేను అంటున్నాను. ఇప్పుడు మన ఛానల్ నుంచి పో, నువ్వు ఏఎన్ఎన్ నుంచి పోయి నీ అన్నోడెవడో మన మూతికాడ పెట్టారు, ఎక్కడి నుంచి అయ్యామయ్య కానీ చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అంటారు కొడక. మరి నేను కూడా నీ ప్రశ్న అడిగినా నువ్వు ఒకసారి నాకు చెప్పని అడుగు, చెప్తారేమో తుర్రుం అంటారు. కాబట్టి ఈ అబద్ధాల కోరోళ్ళను ఊళ్ళే ఏమంటారు, మేము మందరోళ్ళు ఉంటారంట కదా, ఈ మందర మాటలు నమ్మకని చెప్పురి. అమ్మని స్వామి రంగా రాయవారి శుద్ధులు ఎరికే అయితే పుంచడు బుద్ధులు మందర మాటలు అంటే నేను అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి అర్థమే కాదు. అమ్మో చిన్నసానుడు ఏం కాదే, ఊళ్ళో పుట్టిన వాళ్ళం ఊళ్ళో భాష ఎరకలేకపోతే ఎట్లా ఇళ్ళలాగా పైన పట్టణాలు ఉంటే మర్చిపోయినవేమని నేను అనుకుంటున్నా. ఏసే ఎక్కడిదే ఈ ఫస్ట్ ఫ్లోర్ సీట్ లీడర్లు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఊళ్ళో పుట్టిండు, ఏదో అదో ఇదో ఎరక, గిళ్ళకేం ఎరక. హరీష్ రావు కూడా తొండుకో మొండుకో అనుకో. కేటీఆర్కి ఏం ఎరక, కవితకి ఏం ఎరక, కిషన్ రెడ్డికి ఏం ఎరక. సరే బండి సంజయ్ అంటే కరీంనగర్ వచ్చిన ఊరికి కొంచెం తెలిసి ఉండొచ్చు, కానీ అబద్ధాలు ఆడితో ఊర్లో పుట్టింది పట్టణంలో పుట్టింది, అబద్ధాల మీద బతుకుతారు కదా వాళ్ళు. కాబట్టి మందర మాటలు వద్దని గట్టిగా చెప్పాలి నువ్వు. ఇంటున్నా కవితమ్మా, మరి 1,75,000 భూముల కథ ఏందో వస్తా రేపో మాపో నీ కాడికే వస్తా. మరి ఈ పెద్ద విషయం గిట్లా అంటున్నావు, నువ్వేం చెప్తావు? ఇది మరి ఆయన చెవులనే వేస్తా. ఇక మరి ఈ ముచ్చట ఇందాక ఉంటే మరి ఏదో కల్వకుంట కుటుంబంలో కచ్చపెచ్చ అయ్యేవాళ్ళం అనేది ఏదో తెర బయటికి ఆడంగిడంగా ఉయ్యాలు ఊగుతుంది ఈ ముచ్చట. ఇది అవుతుందంటవా? కొత్త పార్టీ అంటుర్రు, జర్ర గుసగుస. ఇన్ని రోజులు ఆ పంచాయతీ వచ్చిందా అన్న? ఇన్ని రోజులు కొత్త పార్టీ అట, హరీష్ రావు పెడతాడట, కవిత పెడతాడట, నేను నింటివా? అయ్య చెప్పినట్టు కొడుకింటాడు, మామ చెప్పినట్టు అల్లుడు వింటాడు, అయ్య చెప్పిన గీత దాటదు బిడ్డ అని ఉండే. ఇప్పుడు ఎక్కడిది బిడ్డు, నేను పార్టీ బతుకు పెట్టకపోతే నన్ను బతకనియడని మా అక్క. అటు హరీష్ అన్నాను మా బామ్మారు పెట్టుకుంటే నేను ఆహ్వానిస్తా అంటుండు అనుమానంగా. మరి తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు, కానీ ఇక ఇట్లా ఉన్నది అలా. దాంట్లో వాళ్ళ కొట్ల బండి కేటీ రావునికి ఎత్తినా నేను చిన్నగా సమలాయిస్తా స్వాగతిస్తా అంటుండగా మరి తోరణం పట్టుకొని వస్తాడు. అదే స్వాగతించి మళ్ళీ ఎడిపోతాడో, వెనుకకు పోతాడో, ముందుకు పోతాడో, పక్కకు పోతాడో తెలియదు కదా. ఆహ్వానించి ఇంట్లో పెట్టి తర్వాత ఎడిపోతాడో ఎరకలేదు కదా. ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకి వెళ్ళి పుట్టుక రావాలి. అదే నిజమైన ప్రేమ. అయితే నిజమైన ప్రేమ దూరం అవుతుందా? ఒక్క మాట చెప్తా, నీకైతే పిల్లలు ఉండరు కదా, ఉండరా లేరా? ఉన్నారుగా. నీ పిల్లల మీద ఉండే ప్రేమ వేరే పిల్లల మీద ఉంటుందా? కాకి పిల్ల కాకే ముద్దు కదా. మరి ఆ కాకి పిల్ల కాకికే ముద్దు పెడుతుంది తప్పితే పావురం పిల్లకు ముద్దు పెడుతుందా? అందుకనే ఎనక తుర్తిలా కొడుకుదే హరీష్ రావు అంటే ఎక్కడ హరీష్ రావుని ఎక్కడో ఆగం చేసి అనేది ఏం పిల్లగా అనుకుంటున్నా ముచ్చటయ్యి. మళ్ళా దాంట్లో కాకి పిల్లగానికే ఉంది, పిల్లకు లేదు. మళ్ళకు
ఈయనవా అట్లా ఆడబిడ్డ కాబట్టి ఆమెను పక్కన పెట్టిరని అందుకనే సామాజిక తెలంగాణ ఆ తెలంగాణ అంటుంది అక్క అని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటారు. ఏది ఉంటే వాళ్ళ ఇంట్లో అల్లకల్లో మనకెందుకు తాత, మళ్ళీ ఇల్లు చక్కగా తీసుకోవాలంటే మన ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకోవాలి. వాళ్ళు గట్లనే కొట్లాడుకొని వాళ్ళలో ఉన్న కోపం కాంగ్రెస్ మీద పెడతారు. ఇది పంచాయతీని అమ్మ. ఇప్పుడు ఇగో బండి సంజయ్కి అధ్యక్ష పది కావాలనా, మేస్త్రితనం కావాలంటుడుగా, ఈటెల రాజేందర్ నాకు పెద్ద మేస్త్రి కావాలంటుండగా, జగ్గాలు కొడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఈ భాష కూడా మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి ఇప్పుడు పెద్ద మేస్త్రి కదా, ఈయన తర్వాత నాకు కావాలి మేస్త్రితనం అని బండి సంజయ్, నాది పీకేసి కదనే అని ఈయన, ఆ పీకేసింది నాకే అని ఈయన. ఇప్పుడు వీళ్ళు పీక్కోలేక మా మీద పడితే మేము ఏం చేస్తాం చెప్పు. వాళ్ళు ఇల్లు ఏమో ముగ్గురు కొట్టాడుకుంటారు, వీళ్ళింట ముగ్గురు కొట్టాడుతారు. మధ్యాహ్నం వీళ్ళిద్దరికి వద్దని నాకు కాదని నాలుకలు కోరేటోళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండరు. వాళ్ళు బయటికి రావట్లేరు, వాళ్ళు నల్లికుట్ల ముచ్చట్లు చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఇళ్లలో ఉండే పంచాయతీ బయటికి రావద్దు. కాబట్టి అప్పుడప్పుడు ప్రభాకరో మల్లయ్యో ఎల్లయ్యో వచ్చి కాంగ్రెస్ మీద బుస్ అని పోతారు. వాళ్ళకున్నది ఒకటే కదా, వీళ్ళకైనా కాంగ్రెసే వాళ్ళకైనా కాంగ్రెసే. అయితే ఇప్పుడు నీ మాట మరి చూస్తే ఇప్పుడు ఈటెల రాజయ్య నిన్న మొన్న